చేయాల్సిందే. వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్షంలో వాళ్ళు చేసినవన్నీ చేసినారు, ప్రతిపక్షం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేసిన లోపాలు, వాళ్ళు చేసినటువంటి పరిపాలన దుష్పరిపాలన అని ప్రజలు భావించినారు. దానికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కు మాకు అధికారం ఇచ్చినారు. సో మాకంటూ ఒక విజన్ ఉంటుంది, మాకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. సో మేము ఎట్లా పరిపాలించాలి, మేము ఎట్లా నిధులు దేనికి ఎంత కేటాయించాలి అనేది కూడా మరి హరీష్ రావు మా ఆర్థిక మంత్రిగా మరి కొనసాగితే మరి అది ఎంతవరకు సమంజసమో వాళ్ళే ఆత్మహత్య చేసుకోవాలా. రెండవది వచ్చినాం లేదో ఇక మేము అధికారంకి వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేసినాం, మరో రోజు నుంచే కూలగొడతాం, కాలబెడతాం అని మాట్లాడిన వాళ్ళు ఇక వచ్చిన మరుక్షణం నుంచి నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అంటే మేము 1 by 1 మేము చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో మేము ఎక్కడ కూడా వెనక్కి పోవటం లేదు. మాకు తెలుసు, మీకు తెలుసు, టిఆర్ఎస్ నేతలకు తెలుసు. ఎందుకంటే టిఆర్ఎస్ నేతల అక్కసు ఏంటంటే ఇంత బొక్కసాన్ని అంటే మొత్తం ఖజానాను మొత్తం మేము బుక్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది, ప్రజా సంక్షేమాన్ని తీసుకొస్తుంది, వీటినన్నిటినీ కూడా చేసుకొని ఇది ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ ముందు ఎలా తీసుకెళ్తుంది అనేది అర్థం కాక అక్కసుతోటి మాట్లాడుతున్న మాటలు తప్పితే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేనేమంటున్నా అంటే మల్లన్నకు నేను అప్పీల్ చేస్తున్నా, మల్లన్న మీ నియోజకవర్గంలో కూడా ఇంకెక్కడైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో రైతులకు ఏడేడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు, అది టెక్నికల్ గా కావచ్చు, లేకపోతే మేము పెట్టిన కండిషన్స్ పెట్టినా అని అంటున్నారు కదా, ఆ కండిషన్స్ ల కారణంగా కావచ్చు. వాటి కోసం మేము హెల్ప్ డెస్క్ పెట్టినాం. హెల్ప్ డెస్క్ ద్వారా మాకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చినప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం, సాల్వ్ చేసినాం కూడా. సెకండ్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఫేజ్. 3 ఫేజులలో ఇంకా మిగిలి ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందికర పరిస్థితి ఉన్నదో, రైతులు ఎవరెవరైతే రాలేదో వాళ్ళ కోసము ప్రత్యేక అధికారులను నియమించినాం, హెల్ప్ డెస్క్ పెట్టినాం, వాళ్లకు వెంటనే అటెండ్ చేస్తున్నాం. దిస్ ఇస్ అవర్ పాలసీ. మీరు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఆ రైతులకు మీరు అండగా నిలబడండి, మాకు మా అధికారులను కూడా నిలదీయండి, మమ్మల్ని కూడా నిలదీయండి. ఈయన అర్హుడు, ఈయనకు రాలేదు కాబట్టి మీరు ఈయనకి ఎట్లా సాల్వ్ చేస్తారనే దాన్ని ఆయన తీసుకొస్తే బాగుంటది. కానీ మీరు అది అడ్డంగా పెట్టుకొని ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోవడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని ఈ మాట్లాడకుండా కూర్చుంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు మిత్రమా. కాబట్టి నేను నిర్మాణాత్మకంగా వివరించండి, ఎక్కడెక్కడైతే ఏ రైతులకైతే రాలేదో వాళ్ళందరికి సంబంధించినటువంటి అర్హులైనటువంటి రైతులకు సంబంధించిన దాన్ని ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టిలకు తీసుకురావడంలో ప్రతిపక్ష మిత్రులు కానీ లేకపోతే ఇది సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ మిగతా అంటే మీడియా మిత్రులు కానీ ఎవరైనా దృష్టికి తీసుకొస్తే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఏ మేరకు అవసరం ఉందో ఆ మేరకు వాళ్లకు నిధులను కేటాయించుకుంటూ ముందుకు వెళ్తాం. దాన్ని అలా తీసుకుంటే మంచిగుంటది. కానీ దాన్ని పట్టుకొని మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మీరేదో ఊహించుకుంటున్నారు. మీ కేటాయింపులు కరెక్ట్ ఉండి ఉండేది ఉంటే రుణమాఫీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ లేనే లేదు నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాలలో అక్కడక్కడ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారము 1/4 తీసుకుంటూ ఇదే టీవీలో బహుశా ఇది 6 అనుకుంటే 60 అనుకుంటా ఈ టీవీ అప్పుడు అనుకుంటే అదే 6 పేరుతోటి రాజేందర్ అన్న ఫస్ట్ ఇది మన ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గా ఇది ప్రపోజ్ చేసిన రోజు నేను కూడా టీవీలో ఉన్నా. ఇది అన్సైంటిఫిక్ అవుతుంది, అప్రోచ్ లో తప్పున్నది, 25% 75% ఇచ్చి పెట్టేదంటే మళ్ళీ దాని మీద మిత్తి పెరుగుతుంది, మిత్తి పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి అది అన్సైంటిఫిక్ గా ఉంది, పెట్టే టైం చేయండి. గత ప్రభుత్వంలో ఇది 2014 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎట్ ఏ టైం ఇచ్చి పాస్ బుక్లు కూడా వాపస్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అట్లా చేయండి అని మేము చెప్తే ఎవరు పట్టించుకోలేదు. మీరు కేటాయించిన అన్ని కూడా బ్యాంకులో పోయిన మాట వాస్తవమే, కానీ బ్యాంకులో పోయిన తర్వాత
రైతులకు కావాల్సినటువంటి పూర్తి అవకాశాలు తీర్చలేకపోయిన అన్సైంటిఫిక్ అప్రోచ్ వాస్తవమే. ఇవ్వకుండా లేరు కదా, ఇచ్చినారు 17,000 కోట్లు 16,000 కోట్లు ఇట్లా ఇచ్చుకుంటూ పోయినారు. ఇచ్చినవి కూడా అది పర్పస్ సర్వ్ కాలేదు. కానీ ఇప్పుడు మేము ఎంతమంది అయితే రైతులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరి ఖాతాలలోకి వెళ్ళినాయి. కొద్దిమంది వెళ్ళలేదు అనేటువంటిది రకరకాల టెక్నికల్ కారణాల చేత అవి ఆగిపోయినాయి. అవి కూడా మేము చేరుస్తాం అంటున్నాం. దాంట్లో మీరు కూడా సహకరించండి, రైతులకు హెల్ప్ చేయండి అని మేము అధికార పక్షంగా ఉన్న మేము ప్రజాపక్షంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు కూడా ఏం ఆందోళన చెందొద్దు, మీరు రండి, అధికారుల దగ్గర రండి, మేము డెఫినెట్ గా దాన్ని సాల్వ్ చేస్తామని ప్రభుత్వంగా చెప్తున్నాం. వెంకటస్వామి గారు, ఇంకొక విషయం మీరు ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఇక్కడ అన్నిట్లలో కూడా ప్రమాణం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఒకేసారి మేము మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. ఈ రకంగా ఆయన ఇచ్చిన మాట తప్పారు, ఆయన చేసిన ప్రమాణాలు తప్పారు కనుక పాలకుడు చేసిన పాపం ప్రజలకు తగలొద్దు అని చెప్పనంటే పాలకుడు పాపాలను క్షమించండి అని చెప్పి దేవుళ్ళను వేడుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను రేపటి నుంచి అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పోయి ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి గారిని క్షమించమని కోరుతానని చెప్పి అంటున్నారు. అయ్యా, మా ముఖ్యమంత్రి గారి మీద అంత ప్రేమ వలకపోయాల్సిన అవసరం లేదు. మన పాపం తాకితే మాకు తాకనియండి, దాని ఫలితము మీరు ఎట్లయితే ప్రజల యొక్క దాంతో పాపం దాకి మీరు అధికారం కోల్పోయినలో మాకు ఒకవేళ మేము తప్పులు జరిగితే మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది 5 ఏళ్ల తర్వాత. నేనేమంటున్నానంటే ఇప్పుడు హరీష్ రావు గారికి ఏం పని లేదు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారంటే జనరల్ గా తీర్థయాత్ర అని పోతుంటారు. మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరికీ కూడా ఏం చేస్తాం, మనం చార్ధామ్ యాత్రలనే పంపిస్తుంటాం. ఇప్పుడు చార్ధామ్ యాత్ర లాంటి యాత్రల్లో ఉన్నాడు ఆయన. ఇంటికాడ ఏం చేయాలని అర్థం కావట్లేదు, ప్రజలకు పోయి చేయాల్సిన పనేం లేదు, పార్టీలో పనం లేదు, పార్టీ నాయకులు ఎక్కడెక్కడో ఎటేటో పోతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏమి లేదు కాబట్టి దేవుడి దిక్కు కాబట్టి ఈ మిషతోటైనా దేవాలయాల దర్శనానికి వెళ్తున్నట్టున్నది. వెళ్ళండి, ఆ ఫలితం మీకు దక్కితే మంచిది. ఆ ఫలితం దక్కేటట్టుగా మేము కూడా సానుకూలంగా మీరు ఎట్లయితే మా మీద సానుభూతి చూపించిందో అట్లాగే మేము కూడా మీ మీద సానుభూతి చూపిస్తున్నాం. మీరు దేవాలయ దర్శనానికి రిటైర్మెంట్ తర్వాత తీర్థయాత్ర పోయినట్టుగా పోయిరండి. మీకు ఏమైనా ప్యాకేజ్ కావాలంటే కూడా నేను పర్సనల్ గా నాకు తెలిసినటువంటి మిత్రులు ఉన్నారు, సౌతర్న్ ట్రావెల్స్ దాంట్లో దీంతో మీకు ప్యాకేజ్ కూడా ఇప్పిస్తామని నేను తెలియజేస్తున్నా. వారు తిరిగి రమ్మని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే. మల్లన్న గారు, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వెంకటస్వామి గారు ఒక క్లారిటీ ఇచ్చిండ్రు. మేము ఇప్పటి నుంచి తప్పుకోవట్లేదు, ఈ విషయంలో ఏదైతే మాట చెప్పిన మాట ఉందో ఆ విషయంలో కట్టుబడి ఉన్నాము. టెక్నికల్గా రకరకాల కారణాల వల్ల ఏదైనా ఎవరికైనా ఆగి ఉంటే వారికి ఇవ్వడానికి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి కావాల్సిన కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసినాము. ప్రతిపక్ష పార్టీలు వారిని అందరినీ తీసుకుపోవచ్చు, అక్కడి నుంచి మాట్లాడించి ఆ సమస్య పరిష్కారానికి మీరు కూడా సహకరిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పని అంటున్నారు. తప్పకుండా ఒక ప్రధాన ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చే అధికారం మాకుంటది. దానికోసం పూర్వానుభవంతో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిరు, వివిధ హోదాలలో పనిచేసింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నత్తనడకన ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి హరీష్ రావు గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సలహాలు ఇస్తున్నారు. మీ ఇష్టం, తీసుకుంటారా తీసుకోరా అనేది అది మీకు సంబంధించిన విషయం. తప్పకుండా ఇచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే చూస్తూ ప్రజలు నష్టపోతా ఉంటే, రైతులు ఇబ్బంది పడతా ఉంటే చూస్తూ ఊరుకోలేం. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదాలో హరీష్ రావు గారు సలహాలు చెప్తున్నారు. మీరు పాటిస్తారా పాటిస్తారా అని మీ ఇష్టం. రెండోది, ముఖ్యమంత్రి గారేమో మొత్తం రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నాడు, సంకలు గుద్దుకుంటుండు. 15వ తారీఖున మొత్తం అయిపోయింది, నువ్వు రాజీనామాలు చేయని చెప్పేసి ఛాలెంజ్ చేస్తారు. నిన్న